अस्सलाम वालेकुम नाज़रीन, टाइम्स 24 न्यूज़ में आपका खैर मक़दम है। आइए तफसीलात पर नज़र डालते हैं। अनिल ये साइड लेफ्ट साइड लेफ्ट साइड ఎట్లా అనిపిస్తుంది ఉన్నది ఉన్నారు ఎన్ని రోజులు అన్ని ఇబ్బంది అండి మీకు ఇల్లు లేక 10 సంవత్సరాల నుంచి ఇబ్బంది వర్షం ఇల్లు పెట్టుకున్నాక మాకు ఇల్లు శాంక్షన్ అయింది. శాంక్షన్ అయిన తర్వాత బాలరాజన్ మన నగరపూర్ శ్రీకాంత్ అందరు ఓకే అయింది. ఇల్లు మేము ఏదో కష్టపడి దానికి 5 లక్షలు గవర్నమెంట్ నుంచి సాయం పొందినాము. మీరు ఇప్పుడైతే సంతోషంగా ఉన్నాము. ఓ నమ్మకం వచ్చింది అంటే ప్రభుత్వం కూడా మాట మీద ఉన్నారు. ఇల్లు ఇస్తామన్నా ఇచ్చినాం, మీరు కట్టుకున్నారు, సంతోషంగా ఉన్నారు. ఓకే, సన్న బియ్యం వచ్చినాయి. బస్ ఎక్కుతున్నావా? ఫ్రీ బస్ సంతోషంగా ఉన్నారు కదా. కరెంటు బిల్ మాఫ్ అవుతుంది కదా, సంతోషంగా ఉన్నారు. అన్నా అవునా అట్లా అనిలనా అన్నా అవునా అన్నా అవునా కొద్దిగా నువ్వు అన్నా అట్లా కనిపించలేదు అట్లా. ఓకే గుడ్. బెస్ట్ అన్నా ఒక నిమిషం ఇది చూడాలన్నా, ఇది చూడాలి. పిల్లలకి అన్న అందరూ ఒక నిమిషం అన్న ఒక నిమిషం బాగా ఒక నిమిషం కొంచెం ఎల్లిజారండి అట్లే ఆయనకు అందరి కళ్ళు ఆయన ఇల్లు పెద్ద గట్లు మామూలు సెక్రటరీ ఉందా? సెక్రటరీ ఇది ఎలక్షన్ కంటే ముందు ఊరు దాట కొద్దిగా మీ దగ్గర ఉండాలని రేషన్ కార్డు విషయం కానీ పింఛన్ కానీ ఉండదు. అయితే రాజకీయాలలో ఏముంటుందంటే కోరు పడకుండా ఉంటారు, గరీబులను ఇబ్బంది పడుతుంది. అది ఆడు మిస్ కావద్దు, గరీబ్ ఆడు మిస్ కావద్దు. ఇప్పుడు పెన్షన్లు కూడా మొన్న ఏం చేసినాం, వాస్తవానికి ప్రతి మీటింగ్లో పెన్షన్లు అడుగుతాం. ఊరుకు ఖచ్చితంగా 10 నుంచి 20 ఇస్తాం సార్. ఎలిజిబుల్ ఉండాలి. ఈయన ఎలిజిబుల్ అయితే దగ్గర అర్థమైంది. ఎలిజిబుల్ అయితే అందరిది రాయాలి. ఇప్పుడు గంటల వెంకటేష్ ఉన్నాడు,
ఏం చేస్తాడు, ఎవరో తనకు భజన చేసేవాళ్ళని తీసుకొచ్చి ఇలా పింఛని అంటాడు. అట్లా ఇయ్యకు. నిజంగా గరీబోడు ఉంటే వెంకటేష్ చెప్పినా, ఇంకెవరు చెప్పినా, సర్పంచ్ చెప్పినా గరీబోనికి ఇస్తాడు. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉండాలి. ఫస్ట్ ప్రియారిటీ ఫిజికల్ హ్యాండ్, సెకండ్ వీడు అంటే భూమి లేకుండా ఒక భర్తను కూర్చుంటే చిన్న పిల్లలు పెట్టుకుంటుంది చాలా ఇబ్బంది. అది ప్రియారిటీ. తర్వాత ఏదైనా 60 ఏళ్ళు దాటిలో చూసుకోవాల్సి. అప్పటిదాకా మనం రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడుగా ఏదంటే అది ఇయర్ వాస్తవం కూడా కొద్దిగా మనం తప్పులే చేసినాం. ఇవన్నీ చెప్తున్నా మా తన ఉంకాలండి తల్లి కూడా పింఛన్ తీసుకోవాలి. ఉంకాలండి తల్లి అంటే అర్థం. నీకేమైనా భూములు ఉన్నాయా? ఏం లేవా? నిజంగా భూములు ఉంటే అవి పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటే, బండ్లు కార్లు ఉంటే ఏది లేదు. కావాలి. జాగా మీది కాదా? ఇది జాగా లేదా? జాగా లేదా? విషయం చెప్పండి మరి. అట్లా చెప్పు. ఎంకలో ఉంటే ఎట్లా సర్పంచ్ మామూలు బండి దొరకలేదు. బిల్స్ పెట్టుకురా. బండి దొరికింది. బండి దొరికింది కానీ వాళ్ళు ఇన్సూరెన్స్ లేదు నుంచి మాట్లాడమని చెప్పి కానీ ఇప్పుడు బిల్ ఎంత అయింది మీకు? ఏ హాస్పిటల్? మన ఒలి హాస్పిటల్. ఓన్లీ వల్ల మహమ్మద్ మొత్తానికి నన్ను టార్గెట్ చేశాను సార్. నేను సోషల్ మీడియా ఎక్కువ కాంగ్రెస్ నుంచి కనీసం నేను వర్క్ చేస్తున్నా ఫీల్డ్ కూడా. ఒక్కరోజు భార్య డెలివరీ ఉంటే ఒక్కరోజు పోలేదు. నేను ఏం చేస్తారు? నేను పొగలేని నడుపుతాను. ఒక్కరోజు ఆ పనికి ఒకపోతే పనులకి తీసేసి నన్ను ఎవరు? మన ఫీల్డ్ కూడా సత్తాం. నేను ఎంత అంటే ఒక్కరోజు పోలేదు. అది చెప్పేపోయిన హాస్పిటల్ కూడా వాళ్ళ ఇలా బిల్స్ పెట్టుకోండి. స్పెషల్గా అన్ని ఇప్పించేస్తారు. ఆ సీఎం రిలీఫ్ అని ఇప్పించారు. స్పెషల్గా పెట్టుకోండి. వాళ్ళ సర్పంచ్ ఇది నువ్వు పర్సనల్గా పెడితే నేను పర్సనల్గా ఇప్పిస్తాను. అదే పెద్ద మనిషి కదా, ఇప్పిస్తాము కూడా. మీరు ఫోన్ చేయాలి. ఇప్పుడు పెడతాము. ఒక 2 నెలలు 3 నెలలు అవుతుంది ఆ చక్రానికి. వస్తుంది, ఇప్పిస్తా. ఖర్చు అయింది ఇప్పిస్తా. నాకు సైడ్ ఇవ్వాలన్నా అన్నా సిద్ధార్థ అన్న ఇట్లా నిలబడు. भैया तुम भी ऐसा ठहरो कहीं को दूर जा ఎవరని చెప్తే మీ భాషలో చెప్తాను. చెప్తావా? हमारे पहले पुराना घर था. अब कितने गिरा था हम लोग 20-25 साल से पानी पड़े तभी कितने गिरा था. हम लोग रात में जग लेते रहे, सुबह में फिर धो लेके फिर जैसे के वैसे रहे हम लोग. लेकिन ये प्रभुत्व आने के बाद में हम लोगों को नया घर आने के बाद में बहुत खुशी है और बना लिए और हमारे को पैसे भी आए. हम जो भी शुक्र है हम लोग शंकराना के अभी खुशी से है. बहुत भरोसा से है. हाँ. బాలేనా వాళ్ళ గమన్ లేడీస్ ఒక నిమిషం అక్క తీసుకో. भाई जरा हाथ ఉన్నారా? నాకు ఇస్తున్నాం.
రాదానా ఊరగా లేని వాళ్ళు ఎవరు అన్నారా తల్లిడా రేషన్ కార్డు గురించి ఊరికే నమస్కారం. గంట్లవెల్లి సర్పంచ్ చక్కటి శివకుమార్ యాదవ్. ఈరోజు గంట్లవెల్లికి ఎమ్మెల్యే గారు రావడం జరిగింది. ఇందిరమ్మ ఇండ్లు 2 కంప్లీట్ అయినాయి. గృహప్రవేశానికి గౌరవ ఎమ్మెల్యే గారు రావడం జరిగింది. గంట్లవెల్లికి వచ్చేసి 14 ఇండ్లు శాంక్షన్ అయినాయి. అందులో 2 కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ మంత్ ఇంకొక 4 కూడా కంప్లీట్ అవుతాయి. సెకండ్ విడత కూడా ఒక 15 నుంచి 20 ఇండ్ల వరకు మళ్ళా ఇస్తామని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే గారు. ఇంకోటి గంట్లవెల్లిలో వచ్చేసి బీసీ మోడల్ కాలనీ, దానికి ప్రత్యేకంగా శ్రద్ధ చూపడం జరిగింది ఎమ్మెల్యే గారు. ఈరోజు మనకు హామీ ఇచ్చారు, ఒక 40 ఇండ్ల వరకు బీసీ మోడల్ కాలనీ చేసి నిర్మిస్తాం అని హామీ కూడా ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇందిరమ్మ ఇంటి గురించి వర్షాకాలం వస్తే అటు ఇటు ఎదురు చూసే టైంలో ఈరోజు ఇందిరమ్మ ఇల్లు రావడం అనేది చాలా సంతోషకరంగా గ్రామ ప్రజలు కానీ తీసుకుని లబ్ధి పొందిన వాళ్ళు చాలా సంతోషం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రధానమైన సమస్యలు అయితే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళినాం. మనకు అండర్ డ్రైనేజ్ కానీ సీసీ రోడ్ కానీ శ్మశాన వాటికలు చాలా మెయిన్ ప్రాబ్లం ఉండే, అది సాల్వ్ చేసిండు ఎమ్మెల్యే గారు. గౌరవ ఎమ్మెల్యే గారు చేయడం చాలా సంతోషంగా ఉన్నది. మెయిన్ ప్రాబ్లం అదే ఉండే, గంటవెల్లికి మెయిన్ సమస్య అదే ఉండే. అండర్ డ్రైనేజ్ కానీ సీసీ రోడ్ కానీ చేసారు. ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకోటి రేషన్ కార్డ్స్ గురించి ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అందాలి. సన్న బియ్యం గురించి కూడా అడిగి తెలుసుకోరు ఎమ్మెల్యే గారు. బియ్యం వస్తున్నారా లేదా, ఫ్రీ బస్కి వెళ్తురా లేదా అనేది కూడా అడిగి తెలుసుకున్నారు. దానికి మంచి స్పందన ఇచ్చారు. అందరూ మన మహిళలందరూ మంచి స్పందన ఇచ్చారు. గంట్లవెల్లి వచ్చేసి మంచినీటి సమస్య క్లియర్గా ఉంది. మనం గంట్లవెల్లిలో మనం సర్పంచ్ అయినాక మనం ఒక హామీ ఇచ్చినాం, ఫ్రీ వాటర్ ఉచిత వాటర్ చేస్తామని హామీ ఇచ్చినాము. ఉచిత వాటర్ కూడా చేసినాము. మంచినీరు ఉచితంగా అందిస్తున్నాం గ్రామ ప్రజలకు. చాలా సంతోషం. 99 డేస్ ప్రజాపాలన కార్యక్రమంలో గంట్లవెల్లిలో ఇందిరమ్మ గృహప్రవేశం చేయడం జరిగింది. అదేవిధంగా